అనేక రాజీనామా మంది వచ్చారు కదండి అట్లాగా. ఈ రాజీనామాలు ఇవన్నీ వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అట్లాగా. ఇప్పుడు అతని పేరేంటి, మన కొలికిపూడి కొలికిపూడి అక్కడ సేమ్ నడుస్తుందా? ఈ కొన్ని ఉంటాయి సహజంగా వస్తుంటాయి. ప్రెషర్ చేస్తారు ఇక్కడ. ప్రెషర్ చేసినప్పుడు పార్టీ అక్కడ ఏంటంటే, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినోడు ఒక్కడే వచ్చి కూర్చుంటాడా? తన నాయకులు తెచ్చుకుంటాడుగా, మరి వాళ్ళని చూసుకోవాలిగా. మరి వాళ్ళని చూసుకోవాలిగా. తను వచ్చినప్పుడు తనతో పాటు కొన్ని ఓట్లు తెచ్చుంటాడుగా, మరి దానికి అనుగుణంగా డెసిషన్ తీసుకోవాలి కదా. సహజంగా ఇప్పుడు మా డామినేషన్ అంటే ఏదేదో ఎమ్మెల్యే పదవి వాడికి ఇచ్చారు, లేరా మంత్రి పదవి వాడికి ఇచ్చారు, మనమే అసలు నడిపేది అనే వాళ్ళు ఉంటారు ఇక్కడ. అదే కదా. అలాగా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు ఆనట్లేదు. ఇంకోటి అధినాయకత్వం మీద ప్రెషర్ చేయడం అనేటటువంటి ఒక ఎత్తుగడ వేస్తున్నారు అనమాట. కానీ బీసీ నాయకులకి థ్రెట్ ఉందని ఏమన్నా అనుకోవచ్చా భవిష్యత్తులో? అంటే నాయకులు మీన్స్ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి అట్లా ఏముండదండి. బేసిక్ గా ఏంటంటే చిరాకు తెప్పిస్తారు వీళ్ళు. దాని వెనకాల కొలగొలే ఉంటది, పెత్తనమే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి సార్, సీనియర్లలో టీడీపీ సీనియర్లలో ఈ మధ్యన ఒక టెన్షన్ వాతావరణం ఏమైనా కనిపిస్తోందా? అంటే పొత్తు వల్ల లేదంటే కూటమిలో మిత్రపక్షానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణం, మొన్న ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఇంకా చాలా మంది అసంతృప్తులు ఉండిపోయారు. ఇంకో విడత ఉంది, అందులో వస్తుందా లేదా అనేది కూడా ఒక డౌట్. దాని వల్ల కూడా ఇటువంటి ఏమన్నా